ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షులు బోయినపల్లి రామారావు గౌడ్ మాట్లాడుతూ ఎండీ అబ్దుల్ హకీం తన ఉద్యోగ బాధ్యతల నుండి సస్పెండ్ అయినా కూడా సంఘ సభ్యులకు తెలియకుండా తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షులుగా కొనసాగారని, ప్రధాన కార్యదర్శి అయిన డి వేణుగోపాల్ను తనకు తానుగా రాజీనామా చేసే విధంగా ఒత్తిడి చేసి జిల్లా కార్యవర్గ సభ్యులకు తెలియకుండా తనకు అనుకూలమైన వ్యక్తి అయిన టి పంతులను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడంలో అబ్దుల్ హకీం తప్పు చేశారని ఆరోపించారు. మళ్ళా వారు 8/10/2023 నాడు అర్జున్ నుంచి వచ్చిన తర్వాత సమావేశం పెట్టి మామూలుగా ఈసీ సమావేశం జరిపారు. కానీ రామారావు కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి నేను ప్రధాన కార్యదర్శిగా రాజీనామా చేశాను. అది ఎందుకు చేశాను అంటే అతను చేసే పనులకు నేను ఎట్లా అట్లా చేస్తానని చెప్పి అనడానికి నేను నాకు అమ్మకేదో బాగలేదు లెటర్ పెట్టాను. వాళ్ళ ఒత్తిడి వెనకాల చెప్పుకోలేక ఆయన చేసే ఒత్తిడికి నేను రాజీనామా చేయడం జరిగింది. అలాగే మన సభ్యులందరినీ ట్రెజరర్ గారిని కానీ అసిస్టెంట్ ప్రెసిడెంట్ కానీ ఇతర కారణాలకి చూపెట్టకుండా దాన్ని లెక్క చేయకుండా ఏం చేయకుండా అందరికీ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క సభ్యుడికి ఏదైనా సరే మేము బయట ఈసీ సమావేశం పెట్టి ఏదైనా కార్యక్రమంలో అతన్ని ఎన్నుకోవాలి. ఈసీ కార్యక్రమం అతను అలాగే చేయకుండా ఇష్టానుసారంగా నేను అతను పెట్టేశాను, పేపర్ స్టేట్మెంట్ తీసుకొని నేను పెట్టేశానని చెప్పి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడిగా విజయనగరం ఈ సంఘాన్ని స్థాపించింది 2013 సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఒక బైలా ప్రకారంగా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే హకీం గారు తన జిల్లా అధ్యక్షుడిగా ఉండి కార్యవర్గానికి ఎటువంటి